ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ వెళ్దాం. మా ప్రతినిధి దివాకర్ ఉన్నారు. దివాకర్, ఎలా ఉంది నిజామాబాద్ వ్యాప్తంగా? పోలింగ్ స్టార్ట్ అయిందా? అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు చేపట్టినటువంటి ఫలితాలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచే భారీగా ఓటర్లు తరలి వస్తున్నారు. ముఖ్యంగా మనం ప్రజెంట్ మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, సర్వాంగ సుందరంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ మామిడి కొమ్మలతో, దాంతోపాటు తోరణాలతో ఓటర్లకు స్వాగతం పలుకుతున్నారు. దాంతోపాటు ఇక్కడ సెల్ఫీని కూడా చూడొచ్చు. మనం ఎవరైతే ఓటు వేస్తారో, ఓటు వేసి వచ్చిన అనంతరం వాళ్ళు సెల్ఫీ తీసుకునే విధంగా ప్రౌడ్ టు బీ ఓటర్ అనే రకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో మొత్తం 6,44,990 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 238 వార్డులు ఉన్నాయి. దీనికోసం 968 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1161 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరంతా కూడా గత కొన్ని రోజులుగా హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా ఈ నిజామాబాద్ కార్పొరేషన్లో ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా సాగనున్నాయి. ఇక్కడ 3 పార్టీలు కూడా, అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇటు ఎంఐఎం కూడా కీలకంగా మారనుంది. అయితే మనం చూడవచ్చు, పోలింగ్ కేంద్రంలో ఇప్పుడిప్పుడే ఓటర్లు చేరుకుంటున్నారు. వారందరికీ స్వాగతం పలికేందుకు ఈ మోడల్ పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతిసారి అర్బన్ ఏరియాలో ముఖ్యంగా పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. దాన్ని ఈసారి ఎలాగైనా పెంచాలనే లక్ష్యంతో అధికారులు ఇక్కడ ప్రతి మున్సిపాలిటీలో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అది లాస్ట్ టైం మనం చూస్తే 66% నిజామాబాద్లో పోలింగ్ నమోదైంది. ఈసారి ఖచ్చితంగా దాన్ని పెంచి తీరుతామని చెప్పి అధికారులు అంటున్నారు. మొత్తం ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్, అటు కామారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారంతా కూడా నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికైతే పోలింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు అయితే వస్తున్నట్లు కనిపిస్తుంది. మొత్తం మీద ప్రశాంతవంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైట్ దివాకర్, అది మొత్తానికి ఎన్నికలు జరుగుతున్నట్టుగా లేదు. ఆ బెలూన్లు, చెట్లు, ఆ ఏర్పాటాన్ని చూస్తుంటే ప్రతిభ ఏదో పండగ జరుగుతున్నట్లుంది కదా వెదర్. అందులోనూ ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా ఒక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయడం అనేది మరింత అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తోంది.